అందరికీ నమస్తే అండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు దాటింది. అయితే మనం ఆల్రెడీ రోజు పేపర్లో వింటూనే ఉన్నాం. 6 లక్షల కోట్ల పెట్టుబడులంట, తద్వారా 4 లక్షల ఉద్యోగాల కల్పనకి ఆల్రెడీ ఏదైతే అగ్రిమెంట్ రూపంలో ఉన్నాయో అన్నీ జరిగిపోయినాయి. ఇందులో భాగంగా వీటికి బూస్టప్ లేదా ఎనర్జీ ఇచ్చే విధంగా విశాఖపట్నంలోని మధురవాడలో దాదాపు 500 ఎకరాల్లో, అక్కడ మధురవాడ కావచ్చు, ఆనందపురం కావచ్చు, భోగాపురం కావచ్చు, ఆ సర్కిల్లో ఎక్కడైతే 500 ఎకరాలు సింగిల్ బిట్ ఉంటుందో ఆ ల్యాండ్ని గూగుల్ వారికైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అందజేయనుంది. మనం కూలంకషంగా ఈ విషయాన్ని పరిశీలిస్తే గతంలో బాబు గారు 1995 ఆ ప్రాంతంలో సీఎం అయినప్పుడు 1996, 1997, 1998లో ఐటీకి బాబు గారు చేసిన సేవలు కావచ్చు, ఆ టైంలో హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్ళిన బాబు గారు కేవలం 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇవ్వండి సార్ అని మైక్రోసాఫ్ట్ అధినేత అయినటువంటి బిల్ గేట్స్ని అడగడం జరిగింది. ఆ టైంలో ఆయన సరే 5 నిమిషాలు కదా అని ఆయనకు అప్పచెప్పినాడు. 5 నిమిషాలతో మొదలు పెట్టుకుని ఈయన ఇస్తున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూసి 45 నిమిషాల పైన టైం తీసుకోగలిగినాడు బాబు గారు. సో ప్రతి నిమిషం ఇంపార్టెంట్. 5 నిమిషాల తర్వాత 10 నిమిషాలు ఈ మాట్లాడిన తర్వాత చాలు అని కొద్ది మేర ఆపేస్తారు. ఆ మీటింగ్ వల్ల ఏమైందంటే 1998లో జరిగిన ఆ మీటింగ్ తర్వాత 2001, 2002లో తెలంగాణలోని హైదరాబాద్లోని హైటెక్ సిటీలో తొలి పునాదిరాళ్ళు పడినాయని అయితే మనం చెప్పుకోవచ్చు. అది ఏదంటే మైక్రోసాఫ్ట్ అంటూ రావడం జరిగింది హైదరాబాద్కి. ప్రపంచం లేకల దిగ్గజ సంస్థ అయినటువంటి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కి వచ్చింది. అంత పెద్ద దిగ్గజ సంస్థ ఏం లేదు ఇక్కడికి ఎందుకు వచ్చిందిరా నాయనా అని హైదరాబాద్కి మిగిలిన కంపెనీలు కాగ్నిజెంట్ కావచ్చు, హెచ్సిఎల్ కావచ్చు, అనేక కంపెనీలు, యాక్సెంచర్ కావచ్చు, ఈ యొక్క మైక్రోసాఫ్ట్ చుట్టూరు దర్శనం ఇచ్చేసాయి. తద్వారా హైదరాబాద్లోని ఐటీ సెక్టర్ బీభత్సంగా డెవలప్ అయిపోయింది. ఆ రోజు నుంచి అంటే 2012 నుంచి 2024 వరకు మనం ఈ టైంలో మనం చూస్తే వేలాది మంది రాత్రి 10 గంటలు దాటిన తర్వాత 10 నుంచి పొద్దున్న 6 గంటల వరకు కూడా వేలాది మంది ఐటీ ఎంప్లాయీస్ ఆ యొక్క గచ్చిబౌలి, మాదాపూర్ అటు సైడ్ దర్శనమిస్తూనే ఉంటారు, హైటెక్ సిటీ సైడ్. ఈ రోజున అదే లాజిక్తో ఇక్కడ మన ఆంధ్రాలోని విశాఖపట్నంలో గూగుల్కి అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. 500 ఎకరాలు గూగుల్ కానీ అక్కడ కానీ ఎస్టాబ్లిష్ అయితే ఆల్రెడీ టీసీఎస్తో అగ్రిమెంట్ అయిపోయినది. అదేవిధంగా కాగ్నిజెంట్తో ఆయన రవికుమార్ గారు కూడా ట్వీట్ చేస్తున్నారు, లోకేష్ గారితో పనిచేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది, మేము దీన్ని ఇంకా ఫార్వర్డ్ తీసుకెళ్లాలని, సాధ్యమైనంత త్వరగా మేమైతే ఈ యొక్క కాగ్నిజెంట్ కార్యకలాపాలు ఆంధ్రాకి భిన్న త్వరగా తీసుకొస్తామని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది. కాగ్నిజెంట్ కావచ్చు, హెచ్సిఎల్ కావచ్చు, యాక్సెంచర్ కావచ్చు, పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలన్నీ విశాఖపట్నంకి అయితే రానున్నాయి. మనం చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఏదైనా ఆంధ్రాలో ఎవరికైనా ఉద్యోగాలు కావాలంటే వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా చెన్నై కావచ్చు. వీళ్ళ ఆలోచనలన్నీ ఆంధ్ర చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాల చుట్టూ కేంద్రీకృతమైనాయి. ఇప్పుడు బాబు గారి సువర్ణ పరిపాలనలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖపట్నమే కాదు, ఇక్కడ కర్నూలులోని ఓర్వకల్ దగ్గర కావచ్చు, అదేవిధంగా నెల్లూరు దగ్గర రామాయపట్నంలో బీపీసీఎల్ కంపెనీ ఏదైతే పెడుతున్నారో 85,000 కోట్ల పెట్టుబడులతో ఎక్కడికక్కడ ఒక చిన్న రాష్ట్రం అయితే కావచ్చు, ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధిని వికేంద్రీకరణ చేస్తూ ఉన్నారు. ఈ కోవలోకి వచ్చింది గూగుల్ కంపెనీ. అక్కడ 500 ఎకరాలు అది పెట్టుబడితో గూగుల్ యొక్క కార్యకలాపాలు బిగిన తర్వాత విశాఖపట్నం ఆగమేఘాల మీద ఇంకా డెవలప్ కానుంది. ఆల్రెడీ విశాఖపట్నం అనేది గ్రీన్ సిటీగా మనం చెప్పుకున్నదే. హైదరాబాద్కు మించిన వెసులుబాట్లు విశాఖపట్నం ఉన్నాయి. ఎందుకంటే మనకు విశాఖపట్నం దరిదాపులో మనం చూస్తే శ్రీకాకుళం మొదలుకొని ఇటు సైడ్ నెల్లూరు ఈ బార్డర్ వరకు ఇక్కడ 972 కిలోమీటర్ల హార్బర్ ఉంది. సో ఇక్కడ ఓన్లీ సాఫ్ట్వేర్కి సంబంధించినట్టే కాదు, ఇండస్ట్రియలిస్ట్స్ ఏదైనా ఒక ప్రోడక్ట్స్ తయారు చేయాలన్నా ఇంపోర్టెడ్ ఎక్స్పోర్ట్స్కి ఈ యొక్క హార్బర్ అనేది అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. విశాఖపట్నం దగ్గర ఆల్రెడీ ఒక పోర్ట్ ఉంది కాబట్టి. మనం ఏ విధంగా చూసినా కూడా చంద్రబాబు గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆల్రెడీ మనం చెప్పాను 4 లక్షల ఉద్యోగాలని చెప్పి. అతి త్వరలో అంటే ఇంకా రానున్న 1.5 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే వీళ్ళు ఏదైతే మాట ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాలని వీళ్ళు కల్పించే విధంగా వీళ్ళ ప్రయారిటీ అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక సువర్ణావకాశంగా నేనైతే అభివర్ణించగలను. ధన్యవాదాలు.